సూర్యాపేట జంక్షన్ అవుట్ అండ్ అవుట్ ఒక యూత్ఫుల్ మూవీ అనుకోవచ్చు. కానీ యూత్తో పాటు సొసైటీ కూడా ఒక మంచి మెస్ప్రైజింగ్ మెసేజ్ అనేది స్క్రీన్ ప్రకారంగా రాజేష్ డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన ఒక కథని మనకు చూపించారు. ఈశ్వర్ గారు కూడా యాక్టింగ్ ప్రకారంగా చూస్తే అన్ని స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ గారు కూడా చాలా నేచురల్గా ఉన్నారు. ఇది ఒక డ్రామా కామెడీ యాక్షన్ నేపథ్యంలో పబ్లిక్ మోటివేషన్ ఏంటంటే కామెడీ ట్రాక్ ప్రకారం చూస్తున్న యూత్ ఏంటంటే ప్రతిదీ ఆకతాయితనంగా తీసుకోకూడదు. సరే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది నెగిటివ్ కాకుండా పాజిటివ్గా 10 మందికి మనం షేర్ చేయాలి. ఇలాంటి ఎలిమెంట్స్తో పాటు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక మంచి విజన్ ఉన్న కాన్సెప్ట్తో ఇది ఏంటంటే యూత్ మూవీ కదా, సూర్యాపేట జంక్షన్ అంటే కొద్దిగా ఏదైనా వర్గర్గా ఉంటుంది కదా అనుకుంటారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు పొలిటికల్గా ఎలా టార్గెట్ చేస్తున్నారు, ఈ పథకాల మీదగా ఎందుకు డిపెండ్ అవ్వాలి, మనం ఒక వర్గానికే ఎందుకు మనం ఒత్తాస పలకాలి అన్ని కోణాలు ఒక మంచి మెసేజ్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. బట్ నేను మెయిన్ పాయింట్ రివీల్ చేయకూడదు, కానీ సినిమా చూస్తే కనుక ఆ అవుట్ అండ్ పుట్ ఏంటి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్? 2.5 వాచబుల్ మూవీ. ఆయన ఇప్పుడు సూర్యాపేట జంక్షన్ మూవీ చూసినా సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్, ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా బాగా అనిపించింది నాకైతే. హీరో గారికి అయితే చాలా బాగా కెరీర్ ఉందని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఈశ్వర్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. సినిమా అయితే ఓవరాల్గా వచ్చేసిన పొలిటిక్స్ గురించి, ఒక సినిమా గురించి చాలా బాగుంది అనిపించింది. సాంగ్స్ కానీ ఏదైతే ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. 5కి 4 ఇవ్వచ్చు.